Hello children, this is your new lesson, lesson number 5, water. This is your new lesson number 5, water Nana. What is water? నీళ్లు కదా, మనకు తెలుసు కదా నీళ్లు. అవి లేకుండా మనం ఉండగలమా? ఉండలేము. ఓకే, సో వాటర్ని మనం దేనికి వాడతాము? ఆల్ లివింగ్ థింగ్స్ నీడ్ వాటర్ టు స్టే అలైవ్. లైఫ్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ వాటర్. వి యూజ్ వాటర్ ఫర్ డిఫరెంట్ పర్పసెస్ ఇన్ అవర్ లైఫ్. అందరికీ నీళ్ళు అన్నది చాలా అవసరం. నీళ్ళు లేకుండా మనం ఉండలేం, అవునా? అసలు ఒక రోజు గడుస్తుందా నీళ్ళు లేకపోతే మన ఇంట్లో? వీ కెనాట్ స్టే వితౌట్ వాటర్ ఈవెన్ ఫర్ వన్ సింగిల్ డే. వీ నీడ్ వాటర్ regularly every day in our life. Now for what purposes do we use water? We use water for drinking. Whenever we feel thirsty, we drink water, right? And we use water for bathing. We use water for cooking. We use water for washing clothes. Yes or no? And we use water for cleaning utensils, cleaning the house, right? అండ్ వీ ఆల్సో యూజ్ వాటర్ టు పుట్ అవుట్ ఫైర్. ఎక్కడైనా నిప్పు అంటుకుంటే దేంతో ఆర్పేస్తాం నాన్న నిప్పుని? నీళ్లతో ఆపేస్తాం, అవునా? సో వితౌట్ వాటర్ క్యాన్ వీ లివ్? వీ కెనాట్ లివ్. ఎస్ ఆర్ నో? వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పొద్దున్నే మీరు బ్రష్ చేయాలంటే వాట్ డూ యూ వాంట్? అలాంగ్ విత్ టూత్ బ్రష్ అండ్ టూత్ పేస్ట్ యూ నీడ్ water. You cannot just brush your teeth with the toothpaste and sit like that, no? No? Yes. So you need water every day of your life. You need water. ఒక రోజు స్నానం చేయకుండా ఉంటాము, 2 రోజులు స్నానం చేయకుండా ఉంటాము, 3వ రోజు మనకే చిరాగ్గా ఉంటుంది కదా, చెమట పట్టేసి we need to have bath, right? So how do we have bath? We have bath with water. And whenever you ask your mummy to make noodles, first what she'll pour in the dish? She'll pour water in the dish, and after the water heats up, then she puts noodles in that and the masala, and then she cooks noodles for you and she gives. ఎందుకు? మీరు రోజు అన్నం తింటారు కదా నాన్న, అన్నం కూడా నీళ్లతోనే వండుతాము, అవునా? అన్నం ఒట్టి బియ్యం మనం వండి తినగలమా? తినలేము. అన్నం ఎలా వండుతాము? టెల్ యువర్ మదర్ టు షో యూ వెన్ షీఈస్ కుకింగ్ రైస్. ఓకే? అండ్ హౌ డు యూ వాష్ యువర్ క్లోత్స్? యూ వాష్ యువర్ క్లోత్స్ యూజింగ్ వాటర్. ఎస్. సో ఈరోజు తిన్న కంచం ఉంది నాన్న, అది కడగకుండా మళ్ళీ మనం అదే కంచంలో తినలేం కదా. వీ హ్యావ్ టు క్లీన్ ఇట్ విత్ వాటర్. సో వీ నీడ్ వాటర్ ఎవ్రీ డే ఆఫ్ అవర్ లైఫ్. ఓకే నాన్న? నౌ డూ యూ నో దట్ అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 70% ఆఫ్ వాటర్. మన బాడీలో 70% వాటర్ ఉంటుంది నాన్న, తెలుసా మీకు? అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ 70% ఆఫ్ వాటర్. అంత నీళ్ళు ఉంటాయి మన బాడీలో. అంటే మరి మిస్ మేము పిండితే నీళ్ళు ఎందుకు రావట్లేదని మీరు అనొచ్చు. ఓకే, బట్ నో, వీ హ్యావ్ 70% ఆఫ్ వాటర్. It is converted into fats, it is converted into blood and all. So we have 70% of our body has water. And whenever in summer nana you run for too long, okay, కంటిన్యూస్గా పరిగెత్తారనుకో, మీకు ఏమనిపిస్తుంది? దాహం వేస్తుంది, అవునా? దాహం వేసేస్తుంది, ఒళ్ళంతా వేడిగా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? మొహం కడుక్కుంటారు కదా నీళ్ళతో. యు వాష్ యువర్ ఫేస్ విత్ యువర్ వాటర్, రైట్? అండ్ దట్ ఈస్ కాల్డ్ dehydration. On a sunny day, excess loss of water causes dehydration. Dehydration అంటే దాహం వేయటం, ఒళ్ళంతా వేడిగా అనిపించటం, అలా అనిపిస్తుంది అనమాట. అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం? మనకేమనిపిస్తుంది? దాహం అనిపిస్తుంది. అమ్మో, ఇఫ్ ఇట్ ఈస్ లిటిల్ సన్నీ అండ్ యూ గో అవుట్ ఇన్ హాట్ సన్, వాట్ డూ యూ డూ? మీరు ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తారు నాన్న? మంచినీళ్ళు తాగుతారు కదా. సో ఆ మంచినీళ్ళు ఎందుకు తాగుతారు? అది డీహైడ్రేషన్ వల్ల తాగుతారు. యూ నీడ్ వాటర్. యువర్ బాడీ ఈజ్ ఆస్కింగ్ వాటర్. కమ్ ఆన్, గివ్ మీ వాటర్. సో వితౌట్ వాటర్ యువర్ బాడీ కెనాట్ survive. It needs water as much as it needs air nana. Okay? And మనకే కాదమ్మా, animals also need water, plants also need water. You know what animals do? They drink water like this. ఎస్ ఆర్ నో? మీ ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉందనుకో, కంపల్సరీ దానికి రోజు మొత్తం మీద ఒక్కసారన్నా మంచినీళ్ళు పడతాం కదా, అవునా? సో ఇట్ ఆల్సో డ్రింక్స్ వాటర్. అండ్ సి దిస్ ఎలిఫెంట్, హౌ నైస్లీ ఇట్ ఇస్ pouring వాటర్ ఆన్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ హాట్ సమ్మర్. సమ్మర్ వచ్చినప్పుడు ఏం చేస్తే, సమ్మరే కాదు, ఎనీ టైమ్ వెన్ ఎవర్ ద యానిమల్స్ వాంట్ టు ఫీల్ కూల్,
What do? They go and sink in the water. Now the elephant throws water on it. The lion goes inside the pond or the lake. Okay. So like this, animals need water for drinking and to keep themselves cool. Animals also need water for drinking and to keep themselves cool. Okay. Now, who else need water? Plants also need water. Plants also need water to make their food. Without water, they cannot make their food, Nana. Okay? See, this is how plants need వాటర్. ఆ వాటర్ అలా సీప్ చేసుకొని లోపలికి వెళ్ళిపోతే లోపల క్లోరోఫిల్ అన్న పదార్థంతో సన్లైట్ నుంచి వచ్చే సోలార్ ఎనర్జీని ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని అవి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని బయటికి ఇస్తాయి. ఇవన్నీ మీరు పెద్ద క్లాసులకు వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తాయి నాన్న. కానీ ఇప్పుడు మాత్రం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే చెట్లకి ఫుడ్ తయారు చేసుకోవాలన్నా దే నీడ్ వాటర్. ఈవెన్ వెన్ ద ప్లాంట్ నీడ్స్ టు మేక్ ఇట్స్ ఫుడ్ ఆల్సో ఇట్ నీడ్స్ వాటర్. అండ్ ప్లాంట్స్ హెల్ప్ నీడ్ వాటర్ టు గ్రో. మీరు ఒక చెట్టుకి రోజు నీళ్లు పోసారనుకోమ్మా, అది చక్కగా పెద్ద చెట్టు అవుతుంది. అదే మీరు ఒక చెట్టుకి అస్సలు నీళ్లు పోయలేదనుకోమ్మా, 2-3 డేస్కే చచ్చిపోతుంది. సో వాటర్, ప్లాంట్స్ నీడ్ వాటర్ టు గ్రో. అవి బతకాలన్నా వాటికి నీళ్లు కావాలి, ఎందుకంటే ఆ నీళ్లతోనే అది ఆహారం తయారు చేసుకుంటుంది. ఓకే. సో ప్లాంట్స్ నీడ్ వాట్ నానా? దే నీడ్ వాటర్ టు మేక్ దేర్ ఫుడ్ and to grow. What do plants need water for? To make their food and to grow. Now, many animals also live in water. Yes or no? Many animals live in water. Now, in your textbook, they have asked you, tell any 4 animals that live in water. So, crocodile and fish lives in water. And name 2 plants which live in water. Lotus plant lives in water and water lily plant also lives in water. But there are some more animals which live in water, like starfish lives in water, sharks live in water, and whales live in water. So there are so many animals. Octopus lives in water. So many animals are there which live in water. And not only animals, even plants also live in water, Nana. Now from where do we get this water? ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్. సోర్స్ అంటే ఎక్కడి నుంచి అయితే అది ఉత్పత్తి అవుతుంది, ఎక్కడి నుంచి మనకి లబ్ధి పొందుతామో దాన్ని మనం సోర్స్ అంటాం. ఓకే. సో వేర్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్? వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్? ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఈస్ రెయిన్. ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ ఈస్ రెయిన్. ఎస్, రెయిన్. ఓకే. రెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? స్కైలో నుంచి వస్తుంది కదా. సో whenever it rains, water gets collected in ponds, lakes and rivers. Whenever it rains, water gets collected in ponds, lakes and rivers. Where do that water gets collected, Nana? In ponds, lakes and rivers. Okay. So what is the source of water, Amma? Rain is the source of water. Now afterwards I'll tell you how rain is the source of water, how rain falls, all this I'll tell you afterwards. But now the only point what you have to learn now is the main source of water for us is rain. Rains padakapote manaki neelu karuvu vastundi. So rains padali. Every year it must rain. Then only we will have water which we use for drinking, which we use for cleaning, which we use for agriculture purpose, which we use for washing, right? So without water none of us can live. Now the river takes water to the seas and oceans, Nana. ఒక వాటర్ మౌంటైన్ మీద నుంచి పడుతూ రివర్లోకి వెళ్ళి రివర్ నుంచి అవి సీస్లోకి వెళ్తాయి. ఆ సీస్ అండ్ ఓషన్స్ ఆర్ హ్యూజ్ వాటర్ బాడీస్, బట్ వీ కెనాట్ యూజ్ దేర్ వాటర్ యాజ్ ద వాటర్ ఈజ్ salty. So water in seas and ocean is salty, ఉప్పుగా ఉంటుంది. But some rainwater goes deep into the ground and this water is called groundwater. This water is called groundwater and we get this water through hand pumps and tube wells. Hand pumps and tube wells, Nana. So this was your lesson telling you about water and how important water is for us and for what are the various uses we use water for. And also we have told you that animals need water, why they need water, and we have told you that plants need water. Why do they need water, Nana? To grow and to make their food. And we told you that rain is the main source of
water. And we also told you that river water takes the water, rainwater to the sea. The river takes water to the sea and oceans. But we cannot use the water in the seas and oceans because they are salty. మీరు ఎప్పుడైనా సముద్రం స్నానానికి వెళ్ళినప్పుడు మీరు నీళ్లు కొంచెం నోట్లో పెట్టుకుంటే you will see that the water is salty. Okay? And but some rainwater falls on the ground and that is seeped by the ground and it is settled underground. So underground water ni మనం గ్రౌండ్ వాటర్ అంటాం. ఓకే, ఆ గ్రౌండ్ వాటర్ మనం ఎలా తీసుకుంటాము? ఇలా ట్యూబ్ వెల్స్లో నుంచి మనం పంప్ కొట్టి అలా వాటర్ తీసుకుంటూ ఉంటాం. లేదంటే కొన్నిసార్లు మీరు పొలాలకు వెళ్ళండి నాన్న, అక్కడ పెద్ద పెద్ద ట్యూబ్ వెల్స్ ఉంటాయి. మోటార్ వేయగానే కింద నుంచి భూమిలో నుంచి నీళ్లు పొలంలోకి వస్తూ ఉంటాయి. అవన్నీ ఏం వాటర్ అనుకుంటున్నారు? దట్ ఆల్ దట్ వాటర్ ఈస్ ground water. Okay, now in the next class I will tell you about various forms of water. Okay Nana, have a nice day, stay home, stay safe, listen to mummy and daddy, and మీరు మ్యాథ్స్, తెలుగు, హిందీ ఇవన్నీ మీరు రఫ్ నోట్బుక్లో ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఎందుకంటే మీనా మిస్ చెప్పలేదు, మమ్మీ మా టీచర్స్ చెప్పలేదు అని చెప్తున్నారు. కొంతమంది పేరెంట్స్ మాకు కంప్లైంట్ ఇస్తున్నారు. సో మీరు ఏ వర్క్ చెప్పినా మ్యాథ్స్ ప్రాక్టీస్ అంతా రఫ్ నోట్స్లో చేయండి. అయినా మేము బుక్స్ ఇస్తున్నాం నాన్న, మీరు వచ్చి బుక్స్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ you have to do regular practice of maths and Telugu and Hindi Nana. Okay, stay home, stay safe and be good children. Listen to your mummy and daddy. Bye Nana.